ఇక్కడికి అయిపోయింది. సో నెక్స్ట్ మనకి లాస్ట్ ఒక 2 సమ్స్ ఉన్నాయి, రోల్స్ థియరం అండ్ లెగ్రాంజ్ థియరం. ఈ 2 థియరమ్స్ అయిపోయినట్లయితే మనకి 2 మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే. సో అవి ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్. 15th అండ్ 16th ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ 100% మనకి ఎగ్జామ్లో వచ్చి తీరుతుంది. కాబట్టి డిఫైన్ రోల్స్ థియరం అంటే ఈ మొత్తం ఇవ్వడమా, ఎయిదర్ డిఫైన్ రోల్స్ థియరం అనే క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదా దానిపైన క్వశ్చన్స్ వెరిఫై ద రోల్స్ థియరం ఫర్ ద ఫంక్షన్స్. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇచ్చాను మీకు. మెటీరియల్లో 5 or 6 ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ నేను చెప్పను, ఈ 2 చెప్తాను. వీటికి రిలేటివ్గా అవి చేసుకోండి. వాటి యొక్క ఆన్సర్స్ కూడా మీకు ఆన్సర్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అందులో ఉంటాయి, చూడండి. ఖచ్చితంగా అందులో క్లియర్గా ఆన్సర్స్ ఉంటాయి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే మెసేజ్ చేస్తే అవి కూడా చేస్తాను. అలాగే డిఫైన్ లెగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం. లెగ్రాంజెస్ థియరం అన్నా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అన్నా ఒకటేనమ్మా. అలాగే వెరిఫై ద ఫంక్షన్. ఇక్కడ కూడా 2 ఫంక్షన్స్ 3 ఫంక్షన్స్ ఇచ్చాను, నేను ఒకటే చెప్పాను, రిమైనింగ్ చేయండి. ఎందుకు అంటే ఇవే ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ ఇవి మీరు చేసుకుంటే చాలు, మిగతావి చేయనవసరం లేదు. బట్ సేఫ్ సైడ్ అవి ఇచ్చాను, వాటికి ఆన్సర్స్ కూడా ఇచ్చాను, వాటిని ఒకసారి వెరిఫై చేసుకోండి. థియరం క్లియర్గా ఇక్కడ రాశానమ్మా, టైం వేస్ట్ లేకుండా. జస్ట్ చాలా ఈజీ థియరము. ఫస్ట్ రోల్స్ థియరం అని పెట్టేసి ఇలా రాయాలి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాఫిల్ ఫ్రమ్ ఏ టు బి టు ఆర్, ఏ కామా బి టు ఆర్. ఇక్కడ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షను ఏ నుండి బి, ఏ కామా బి నుండి ఆర్ వరకు డిఫైన్ చేయబడుతుంది. బి ఏ ఫంక్షన్, అప్పుడు సాటిస్ఫైయింగ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఎఫ్ అనే ఫంక్షన్ ఇలా డిఫైన్ అయితే అప్పుడు ఈ క్రింది యొక్క కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటి కండిషన్? ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ టు బి, ఏ కామా బి. ఎఫ్ అనేది ఏ కామా బి పైన కంటిన్యూస్ అవ్వాలి. అలాగే ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి అవ్వాలి. అలాగే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఇక్కడ చూసుకోండి అమ్మా, కంటిన్యూస్ క్లోజ్డ్ బ్రాకెట్ ఇది కంపల్సరీ, డిఫరెన్షియబుల్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ క్లోజ్డ్ ఉండాలి, ఇక్కడ ఓపెన్ ఉండాలి, చూసుకోండి. ఓకేనా? మరియు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే అప్పుడు ఇగోండి దెన్ అంటే అప్పుడు దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 C belongs to AB such that f dash c is equal to 0. అంటే f dash c is equal to 0 అయ్యేటట్లు కనీసం ఒక C belongs to A ఉంటుంది, ఏ కామా B ఉంటుంది. C అనేది ఏ కామా Bకి చెందేటట్లు ఉంటుంది. ఎప్పుడు f dash c is equal to 0 అయ్యేటట్లు C అనేది ఏ కామా Bకి చెందేటట్టు ఒకటైనా ఉంటుంది, ఒక వాల్యూ అయినా ఉంటుంది అని దాని అర్థం. ఓకేనా? అర్థమైందా? చాలా ఈజీ, బై హార్ట్ చేయనవసరం లేదు. సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ కామా బి టు ఆర్ బి ఏ ఫంక్షన్ సాటిస్ఫైయింగ్ ఫాలోయింగ్ కండిషన్స్, అంతే. బి ఏ ఫంక్షన్ సాటిస్ఫైయింగ్ ఫాలోయింగ్ కండిషన్స్ చాలా ఈజీ. ఇది మీరు అంతా రాయలేకపోయినా ఎఫ్ బి ఏ ఫంక్షన్ సింపుల్గా రాసేసి అప్పుడు ఈ కండిషన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి, చాలా ఈజీ. ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏబి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 C belongs to AB. ఎలా ఉండాలంట? సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ 0 అయ్యేటట్టు సి బిలాంగ్స్ టు ఏబి అనేది ఉంటుంది. దీనికి ఒక క్వశ్చన్ ఇచ్చాం, సాల్వ్ చేసిస్తే సరిపోతుంది. తర్వాత లెగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం కూడా సేమ్ ఉంటుంది. మీరు 1 బై 1 గెట్ 2 ఆఫర్ అమ్మ ఇది. ఎందుకంటే ఇది మీకు వచ్చేసింది అంటే ఈ థియరం మీకు వచ్చేస్తే లెగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం కూడా వస్తుంది, యాజ్ టీజ్ ఉంటుంది. అది చూద్దాం. ముందు క్వశ్చన్ చూద్దాం. ఏంటన్నాడు? వెరిఫై ద రోల్స్ థియరం అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇచ్చాడు, మరియు ఫంక్షన్ ఆన్ -3, ఇచ్చాడు. దానిపైన అన్నాడు ఏం లేదమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ చేయండి. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x కదా, 2x ప్లస్ 0 అంటే 2x. ఎక్కడికి విడిచిపెట్టియండి. ఇప్పుడు ఏం చేయాలి? యాజ్ టీజ్కి రాసేయడమేనమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటారు, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x అంతే చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ టు బి అనడా, సేమ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్, ఇక్కడ ఏంటి ఇచ్చాడు లిమిట్స్? -3, 3 ఇంతే అయిపోయిందా? సేమ్
ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ తర్వాత ఏంటమ్మా డిఫరెన్షియబుల్. ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ -3, 3 ఓపెన్ బ్రాకెట్స్. తర్వాత ఏంటమ్మా ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చూపించాలి. థర్డ్ కండిషన్. దానికోసం ముందు ఎఫ్ ఆఫ్ ఏ చేయండి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ చేయండి అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఎంతమ్మా చూడండి -3, 3 కదా, అంటే ఇది బి, ఇది ఏ, ఇది బి. ఎఫ్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ ఎక్కడ వేయండి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో వేయాలి. -3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ -3 స్క్వేర్ అంటే 3 3 ఆర్ 9 ప్లస్ 4 అంటే 13. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3. ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంతమ్మా 3 స్క్వేర్ ఇదిగోండి ఎక్స్ ప్లేస్లో 3 వేయాలి ప్లస్ 4 3 3 ఆర్ 9 ప్లస్ 4 13. Therefore f of a is equal to f of b అంటే that implies f of -3 is equal to f of 3. సో మనకి కండిషన్స్ 3 కూడా సాటిస్ఫై చేసేయా లేదా? f is continuous, f is differentiable, f of a is equal to f of b. అమ్మా మీకు డౌట్ రావచ్చు ఎలా కంటిన్యూస్ అయింది సార్, ఎలా డైరెక్ట్గా రాస్తారంటే ఇది పాలినామియల్. ఇక్కడ రాయాలంటే రాసుకోండి సిన్స్ f is పాలినామియల్. సో అన్ని పాలినామియల్స్ కూడా డిఫరెన్సిబుల్ అండ్ కంటిన్యూస్, అందుకోసమే డైరెక్ట్గా రాసియాలి. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ ఇప్పుడు బై రోల్స్ థియరం ఏం చెప్తుందమ్మా? రోల్స్ థియరం ఈ 3 సాటిస్ఫై అయితే కూడా ఎక్కడ ఉన్నాయి, ఈ 3 కూడా సాటిస్ఫై అయితే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ 0 అయ్యేటట్లు సి ఉంటుంది అన్నాడు. అంటే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ డాష్ ఓకేనా. ఇక్కడ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇగోండి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సి రాసింది మనమ్మ, రాయండి. ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ 2x అంటే ఎక్స్ ప్లేస్లో సి 2c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఎక్స్ ప్లేస్లో సి ఇగోండి ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2c ఈజ్ ఈక్వల్ 0 కదా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది సి ఉంది, రైట్ సైడ్ కూడా సి ఉండాలి. 2c ఈజ్ ఈక్వల్ 0 దట్ ఎంప్లాయ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ సి అనేది ఎక్కడ ఉండాలి, ఈ ఇంటర్వెల్ మధ్యలో ఉండాలి. ఉందా లేదా? దేర్ఫోర్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు -3, 3 అవునా కాదా చూసుకోండి. ఎలా పర్లేదు ఓకే. ఈ మధ్యలో ఉందా లేదా? సి అంటే 0 అయినా మరి జీ 0 వాల్యూ ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుందా? -3 ఎలా రాసుకోవచ్చు ఇవి -3 -2 -1 0 1 2 3. సో ఇప్పుడు చూడండి ఈ మధ్యలో ఉండే వాల్యూలు ఇవే కదా, ఇందులో 0 మధ్యలో ఉందా లేదా? అదే మనం చెప్తున్నాము. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ 0 అయ్యేటట్టు సి బిలాంగ్స్ ఇవ్వండి సి బిలాంగ్స్ టు ఏబి ఉంటుంది. దేర్ ఎగ్జిస్ట్ అక్కడ రాసాము దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు -3 ఇక్కడ లేదా దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 సి బిలాంగ్స్ టు ఇక్కడ రాసుకోవచ్చు. దేర్ ఎగ్జిస్ట్ ఇక్కడ రాశాను కదా అదే రాసేయండి. దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 సి బిలాంగ్స్ టు -3, 3. ఇప్పుడు ఏం రాయాలి లాస్ట్లో? దేర్ ఫోర్ రోల్స్ థియరం ఈజ్ వెరిఫైడ్ అంతే. రోల్స్ థియరం ఈజ్ వెరిఫైడ్ అని రాసి విడిచిపెట్టేయడమే. ఇది క్వశ్చన్ అమ్మ. ఇప్పుడు చూడండి సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ x² - 1 ఉంది, ఏం మార్చవసరం లేదమ్మా. ఇక్కడ జస్ట్ x² - 1 మరలా ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఇదే వస్తుంది 2x వస్తుంది యాజ్ ఈజ్. కాకపోతే ఫంక్షన్స్ మారుస్తారు. ఇది -1 1 ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ -1 అండ్ 1 చూసారా, ఒకటి చేస్తే రెండోది ఎలా వచ్చేస్తుందో మీరు. ఇక్కడ -3 ప్లేస్లో ఏమేయాలి -1 వేయండి -1. ఇక్కడ ఫంక్షన్ కూడా మారుతుందమ్మా -1. ఇప్పుడు వేయండి ఇది -1 స్క్వేర్ 1 -1 0. అలాగే ఇక్కడ కూడా +1 ఇక్కడ కూడా 1 స్క్వేరు ఇది మారుతుంది ఫంక్షన్ x² -1 కదా -1 ఇది మ్యాచ్ చేయండి. 1 స్క్వేర్ 1 -1 0. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. కాబట్టి ఏం రాయొచ్చు? బై రోల్స్ థియరం ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 సేమ్ ఇక్కడ మీరు మారదు 2c ఈజ్ ఈక్వల్ 0 c ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 c బిలాంగ్స్ టు ఇక్కడ -1 ఇక్కడ 1. ఇప్పుడు కూడా ఈ మధ్యలోనే ఉందా లేదా 0?
ఇగోండి ఎక్కడ చూడండి క్లియర్గా ఉంది మీకు -1 0 1 ఈ రెండింటికి మధ్యలోనే 0 ఉంటుంది. సో రోల్స్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్ అలా రాసి విడిచిపెట్టేమే. అర్థమైందా? ఒకటి వస్తే రెండోది వచ్చినట్లే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లెగ్రాంజ్ మీన్ వాల్యూ థియరమ్ చూద్దాం. సో లెగ్రాంజ్ మీన్ వాల్యూ థియరమ్ చూద్దామమ్మా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లెగ్రాంజ్ మీన్ వాల్యూ థియరమ్ అని పెట్టుకుంటారు. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరమ్ అని పెట్టుకొని యాజ్ టీజ్ అమ్మ ఏమి మార్చండి. ఇక్కడ నేనేం చెరపలేదు, ఇప్పుడు ఏం చెరపాలో చెప్పేస్తాను క్లియర్గా. సేమ్ లెట్ f of x a, b2 ఆర్ be a ఫంక్షన్ సాటిస్ఫైయింగ్ ఫాలోయింగ్ కండిషన్స్ అని రాయాలి. f ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి, f ఈజ్ డిఫరెన్సిబుల్ ఆన్ ఏబి. కాకపోతే ఈ థర్డ్ కండిషన్ ఉండదు. లెగ్రాంజ్ మీన్ వాల్యూ థియరంలో థర్డ్ కండిషన్ ఉండదు, ఓన్లీ ఈ 2 కండిషన్సే ఉంటాయి. దెన్ there exists at least one c belongs to AB such that ఇక్కడ f dash c is equal to 0 రాసామా, కానీ ఇక్కడ చిన్నది మారుతుంది. f dash c is equal to f of b minus f of a by b minus a అంతే. ఏమైనా కొత్తగా ఉందా చూసుకోండి. యాజ్ టీజ్ మొత్తం రాసాము, ఇక్కడ ఒక కండిషన్ చేర్పిసాము. ఆ తర్వాత f dash c is equal to 0 అక్కడ రాసాము. ఇక్కడ f dash c is equal to f of b minus f of a by b minus a. సేమ్ ఇది కూడా థియరం వెరిఫై చేయాలి. యాజ్ టీజ్ ఏం చేస్తామం చూడండి. f of x is equal to ఏమి ఇచ్చాడు, x square minus 1. తర్వాత ఇక్కడ మనకి f dash x కనుక్కోండి, f dash x is equal to 2x అయిపోయింది. తర్వాత ఏం చేయాలమ్మా, ఏం చేసాము, యాజ్ టీజ్ f is continuous on ఫంక్షన్ రాయండి. ఎక్కడ అది లిమిట్ ఎక్కడ 2 to 3. అలాగే f is differentiable on 2, 3 అయిపోయిందా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి కంటిన్యూస్ అయింది, అలాగే డిఫరెన్సిబుల్ అయింది. కాబట్టి బై ఏ థియరం అమ్మా, లెగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం. మీరు కంప్లీట్గా రాసుకోండి, LMV అని సింపుల్గా రాస్తాను. f dash c is equal to f of b minus f. ఒక పని చేయండి, ఇది రాసే ముందు f of b f of a వాల్యూస్ కనుక్కోండి, చాలా ఈజీ అయిపోతుంది. లేదా డైరెక్ట్గా కూడా చెయ్యొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. f of b minus f of a by b minus a. స్టూడెంట్స్, ఇక్కడ మనకి లాస్ట్లో ఛార్జింగ్ అయిపోవడం వలన ఈ వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు, అంటే బోర్డు పైన చెప్పేటప్పుడు రికార్డ్ అవ్వలేదు. కాబట్టి దాని తర్వాత స్క్రీన్ షాట్ తీసి జస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, క్లియర్గా వినేయండి అమ్మ. మీకు ఇంతవరకు అయితే చెప్పాను మీకు f dash c is equal to f of b minus f of a by b minus a అని. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఇప్పుడు f dash c is equal to b అంటే ఎంతమ్మా, ఇగోండి ఇక్కడ 3, అలాగే ఇక్కడ a అంటే ఎంత 2, అలాగే క్రిందన కూడా b minus a అంటే 3 minus 2. ఓకేనా, ఈ విధంగా క్లియర్ చేయాలి. చేశాక ఇప్పుడు వాల్యూస్ వేయండి. ఇక్కడ మనకి f dash c అంటే ఇక్కడ క్లియర్గా చూడమ్మా, f dash x ఏమో 2x ఉంది. సో f dash c కావాలంటే x ప్లేస్లో c వేయాలి, కాబట్టి 2c. అలాగే f of 3 అంటే x ప్లేస్లో 3 వేయాలి, 2 into 3 మైనస్ ఇక్కడ ఇది ఎక్కడ కాదమ్మా, జాగ్రత్త ఉండండి. ఇక్కడ f dash c కాబట్టి ఇక్కడ వేస్తాము. ఇప్పుడు ఏంటయింది, f of b అంటే ఫంక్షన్లో ఈ ఫంక్షన్లో వేయాలి. ఈ ఫంక్షన్లో 3 వేయాలి, అంటే x ప్లేస్లో 3 అంటే 3 స్క్వేర్ ఇగోండి -1. అదే ఇక్కడ క్లియర్గా రాసాను చూడండి, 3 స్క్వేర్ -1. ఆ తర్వాత ఇగోండి ఈ మైనస్కి మైనస్. అలాగే తర్వాత f of 2 ఉంది కదా, ఇక్కడ x ప్లేస్లో 2 అంటే 2 స్క్వేర్ -1 ఇగో 2 స్క్వేర్ -1. ఇప్పుడు 2c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఇక్కడ క్లియర్గా 3 స్క్వేర్ -1 అంటే 3 3 are 9 -1 అంటే 8 అమ్మ, ఇగోండి 8 ఇక్కడ రాసాను. అలాగే 2 స్క్వేర్ -1 అంటే 4 -1 అంటే 3, ఆ 3 ఇక్కడ రాసాము. తర్వాత దట్ ఈజ్ ఈక్వల్ టు 5 minus 3 will be 5, 8 minus 3 will be 5 వస్తుంది. ఈ 2 అనేది ఇటువైపు పంపించాము, బై అవుతుంది. సో c ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇప్పుడు చూడండి క్లియర్గా ఈ c అనేది ఈ వీటి మధ్యలో ఉందా లేదా, మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంటి 2, 3 ఇచ్చాడు, ఈ రెండింటి మధ్యలో ఉండాలి. 5/2 అంటే ఎంతమ్మా, ఇక్కడ రాసాను 2 5 డివిజన్ చేస్తే 2.5 వచ్చింది. సో 2కి 3కి మధ్యలోనే 2.5 ఉంటుంది. అందుకే క్లియర్గా మనము ఇక్కడ ఏం రాసాము, ఇక్కడ చూడండి దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 c బిలాంగ్స్ టు 2, 3 అని రాసాము. లాస్ట్లో దేర్ ఫోర్ లెగ్రాంజ్ మీన్ వాల్యూ థియరము వెరిఫైడ్ అని చెప్పేసి రాయాలి. సో డియర్ స్టూడెంట్స్, ఇది
ఇటువంటి అన్ని క్లాసెస్ ఇంతే డీటెయిల్డ్గా ఉన్నాయి. ఆ తర్వాత ఎవరికైనా ఈ కోర్స్ కావాలి అనుకున్నట్లయితే జస్ట్ మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యాక్టివేట్ చేస్తాం. ఈ లాస్ట్ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 3 అంటే 15, 16 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అయితే 100% వస్తుంది. కాబట్టి క్లియర్గా నేర్చుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరైతే కావాలనుకుంటారో క్లాసెస్ వాళ్ళకి యూజ్ అవుతాయి. కాబట్టి ఇది కూడా ఫ్రీ క్లాస్గా పెట్టడం జరిగింది. రిమైనింగ్ పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఎవరైనా పేమెంట్ చేసినట్లయితే మిగతా క్లాసెస్ కూడా యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంచి మార్క్స్తో అయితే పాస్ అవుతారు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మేము వస్తాం.